ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ప్రశ్న జవాబులు. ఈరోజు 56వ ప్రశ్న. నిజమైన ఆనందం మరియు తాత్కాలిక సుఖం మధ్య తేడా ఏమిటి? తాత్కాలిక సుఖం బయట వస్తువుల వల్ల వస్తుంది. ఏంటంటే డబ్బు, పేరు, ఇంద్రియ సుఖాలు. ఇవి కొంతసేపు ఆనందాన్ని ఇస్తాయి, తర్వాత మళ్ళీ ఖాళీగా అనిపిస్తుంది. కానీ నిజమైన ఆనందం కారణం లేకుండానే ఉంటుంది, లోపల నుంచి వస్తుంది, శాంతితో కలిసి ఉంటుంది. ధ్యానం వల్ల ఈ అంతరంగ ఆనందం క్రమంగా అనుభూతి అవుతుంది. ధ్యానం వల్ల దైవానుభూతి ఎలా కలుగుతుంది? భగవంతుడు బయట మాత్రమే కాదు, మన హృదయంలో కూడా ఉన్నాడు. కానీ మనసు ఎప్పుడూ బయట తిరుగుతూ ఉండటం వల్ల ఆ సాన్నిధ్యం అనుభూతి కాదు. ధ్యానం చేయడం వల్ల మనసు నిశ్శబ్దమవుతుంది, హృదయం పరిశుద్ధి అవుతుంది, దైవంపై ఎరుక పెరుగుతుంది. అప్పుడు కొన్నిసార్లు లోపల అపారమైన శాంతి, ప్రేమ, ఆనందం, కరుణ అనుభూతి కలుగుతాయి. ఇవి దైవ సాన్నిధ్యానికి సంకేతాలు. ఆత్మజ్ఞానం మరియు ధ్యానం మధ్య సంబంధం ఏమిటి? ఏంటి క్వశ్చను? ఆత్మజ్ఞానం మరియు ధ్యానం మధ్య సంబంధం ఏమిటి అంటే, ఆత్మజ్ఞానం అంటే నా అసలు స్వరూపం ఏమిటి అనే సత్యాన్ని తెలుసుకోవడం. ధ్యానం ఆ జ్ఞానాన్ని అనుభవంగా మార్చే సాధనం. జ్ఞానం లేకుండా ధ్యానం చేస్తే దిశ ఉండదు. ధ్యానం లేకుండా జ్ఞానం ఉంటే అది కేవలం మాటలుగా మిగిలిపోతుంది. రెండూ కలిసినప్పుడు అవగాహన వస్తుంది, అనుభూతి వస్తుంది, జీవితంలో మార్పు వస్తుంది. ధ్యానం వల్ల అహంకారం ఎందుకు కరుగుతుంది? ధ్యానం వల్ల అహంకారం ఎందుకు కరుగుతుంది? అహంకారం అంటే నేనే గొప్ప, నా వల్లే అన్నీ జరుగుతున్నాయి, నేను వేరే నీవు వేరే అనే భావన. ధ్యానం వల్ల మన పరిమితులు తెలుస్తాయి, విశ్వం ఎంత విస్తారమో అర్థమవుతుంది, అందరిలో ఒకే చైతన్యం ఉందని అనుభూతి అవుతుంది. అప్పుడు ఇతరులను చిన్నచూపు చూడడం తగ్గుతుంది, వినయం పెరుగుతుంది, కృతజ్ఞత పెరుగుతుంది. ఇలా అహంకారం క్రమంగా కరుగుతుంది. 60వ ప్రశ్న. ధ్యానం చేసే వ్యక్తి జీవిత లక్ష్యం ఎలా మారుతుంది? ధ్యానం చేయని సమయంలో చాలామంది జీవితాన్ని కేవలం డబ్బు, పేరు, స్థానం, భౌతిక సుఖాలు వీటి కోసం మాత్రమే చూస్తారు. కానీ ధ్యానం వల్ల క్రమంగా జీవితానికి లోతైన అర్థం కనిపిస్తుంది, సేవాభావం పెరుగుతుంది, ప్రేమతో జీవించాలని అనిపిస్తుంది, భగవంతునిపై ఎరుక ముఖ్యమవుతుంది. నేను ప్రపంచం నుంచి ఏమి పొందాలి అన్న దానికంటే నేను ఏమి ఇవ్వాలి అనే భావన పెరుగుతుంది. ఇదే నిజమైన ఆధ్యాత్మిక పరివర్తన. ఈ 51 ప్రశ్న నుంచి 60 ప్రశ్నల యొక్క సారం ఏంటంటే, మొట్టమొదట 51 ప్రశ్న ధ్యానం ద్వారా నేనెవరు అనే ప్రశ్నకు మనకు మొట్టమొదటగా సమాధానం లభిస్తుంది. ఇంకా ఆత్మ వేరు, శరీరం వేరు అనే ఆ భేదం మనకు అర్థమైంది. ఇంకా మరణ భయం తగ్గుతుంది, మోక్ష మార్గం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆత్మానుభూతి అంటే ఆ దైవానుభూతి మనకు రెండు కలుగుతాయి. ఇంకా మనం ఏం తెలుసుకున్నాం? అహంకారం కరిగిపోతుంది. అహంకారం కరిగిపోతే ఏమవుతుంది? ప్రేమ పెరుగుతుంది. ఈ ధ్యానం యొక్క పరమ ఫలితం బయట ప్రపంచాన్ని కాదు మనం గెలిచేది, మనల్ని మనం
గెలుచుకోవడం అంటే తనను తాను తెలుసుకోవడమే ముఖ్యం. ఈ 51 నుంచి 60 ప్రశ్నల వరకు ఈ సారాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకా ఇందులో ఎవరెవరికి ఏ మార్పు రాలేదు, ఏ మార్పు తెచ్చుకోవాలి అని ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలి. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు, తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకున్నది మనకు ఎంత ఆచరణ వచ్చింది అనేది మనం చూసుకోవాలి. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.